హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి ఇజ్రాయెల్ 3 ప్రాంతాలను టార్గెట్ చేయడం జరిగింది. టెహ్రాన్లోని కువాజ్, వుహాన్, కరాజ్ అనే ఆయిల్ ట్యాంకుల పైన బాంబులు విసరడం జరిగింది. ఈ ఆయిల్ వచ్చేసి 15% చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడికి వెళ్ళి ఒక 15% చైనా ఆధారపడుతుంది ఈ ఆయిల్ పైన. ప్లస్ ఇండియాకు కూడా ఎంతో కొంత ఆయిల్ అక్కడికి వెళ్ళి వస్తుండొచ్చు, మేబీ నాకు తెలియదు. ఇప్పుడు మన ఇండియా పైన ఎంత భారం పడుతుందంటే ఆర్థికంగా కమ్సకం పెట్రోల్ 20 నుంచి 30 రూపాయలు పెరిగే ఛాన్సెస్ ఉంది. డీజిల్ కూడా అదే రేంజ్లో వెళ్తుంది. కమర్షియల్ డొమెస్టిక్ నిన్న ఆల్రెడీ పెంచారు, ఈ రోజు కూడా ఎంతో అంత పెంచే ఛాన్సెస్ ఉంది 15 డేస్లో. ఇదే వారిలా కంటిన్యూ అయితే ఒక సిలిండర్ ప్రైస్ వచ్చేసి 2000 వెళ్తుంది. పెట్రోల్ రేటు 200 నుంచి 250 రూపీస్ వెళ్తుంది. అంటే మనము ఇరాన్ పైన కానీ రష్యా పైన కానీ మనం ఉక్రెయిన్ పైన కూడా మనం ఆయిల్ ఉంటాం, చాలా డిపెండ్ అవుతాం ఇట్లాంటి కంట్రీల పైన. ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ, మన దగ్గర స్టోరేజ్ పెట్టుకోవడానికి ఉండదు. ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్నట్టు మన దగ్గర ఇండియాలో ఉండవు. కాబట్టి ఇండియాలో ఉన్న పాపులేషన్కి అమెరికా ఉన్న పాపులేషన్కి కంపారిజన్ చేస్తే సెట్ కాదు. ఆడ చాలా కూడా స్టోరేజెస్ ఉన్నాయి. కానీ మన దగ్గర ఏంటంటే ఈ 140 కోట్ల ప్రజలకి మనం రెగ్యులర్గా ఇవ్వాల్సిన ఉండాలి. అంటే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందని కాదు, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంకా ఆయిల్ కానీ ఏమైనా కానీ మనం వేరే కంట్రీ పైన డిపెండ్ అయ్యి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేస్తాం. మన దగ్గర ఎక్కువ స్టోరేజ్ ఉంటే ఒక 2-3 డేస్కి ఎక్కువ నిల్వలు ఉంటాయి తప్ప అతి పెద్ద మొత్తంలో ఉండవు. కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రాబ్లం వల్ల పెట్రోల్ డీజిల్ రేటు ఖచ్చితంగా పెరుగుతుంది. ఆల్రెడీ ఇంకో మంచి నూనె దీనిపైన కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. వీళ్ళు ఇంకా బయటికి చెప్పలేకపోతుంది గవర్నమెంట్, కానీ ఖచ్చితంగా ఇవి అన్నీ కూడా పప్పు దినుసులతో సహా పెరిగే ఛాన్సెస్. పెరిగితే ఎంత పెరుగుతుంది అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియదు. థ్యాంక్ యూ.